డాక్టర్ గారు, మా అమ్మాయికి 20 సంవత్సరాలు. కొన్ని రోజులుగా తనకు జలుబు, దగ్గు, జ్వరం ఉంది. మందులు వాడితే జలుబు, జ్వరం తగ్గుతాయి, కానీ దగ్గు మాత్రం తగ్గటం లేదు. దీనికి పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఇంత యంగ్ వయసులో జనరల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. కోర్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వైరల్ తర్వాత పోస్ట్ వైరల్ స్టేజ్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా 1 వీక్ మ్యాక్సిమం 2 వీక్స్లో తగ్గిపోతాయి. దానికి కొన్నిసార్లు ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు, కొన్నిసార్లు వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఆల్సో తగ్గిపోవచ్చు. జలుబు ఉంది అని అంటే మోస్ట్లీ అది వైరల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా కొంతమందిలో ఎవరికైతే అలర్జిక్ టెండెన్సీస్ ఉంటాయో వాళ్ళలో మన చెస్ట్లో ఉండే విండ్ పైప్స్ కొంచెం మోర్ సెన్సిటివ్ అండ్ మోర్ రియాక్టివ్ తయారవడం వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల పోస్ట్ బ్రాంకియల్ హైపర్ రియాక్టివిటీ వల్ల ఆర్ పోస్ట్ వైరల్ బ్రాంకియల్ హైపర్ రియాక్టివిటీ వల్ల కొన్నిసార్లు ఈ దగ్గు అనేది కొంచెం ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా అది కూడా 3-4 వీక్స్లో తగ్గిపోవచ్చు. బట్ కొన్నిసార్లు దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ట్రీట్మెంట్స్ అవసరం పడవచ్చు. పర్టికులర్లీ ఇన్హేలర్స్ వాడడం వల్ల దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు బాగా ఉంటాయి. అలాగే కొన్ని రకాల దగ్గు మందులు కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనం అది అని కన్ఫర్మ్ చేసే ముందు దానికి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే పర్టికులర్లీ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ లంగ్స్లో అయిన కొంత డ్యామేజ్ వల్ల వేరే రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మోర్ వల్నరబుల్గా ఉంటాయి. సో అందువల్ల ఆ టైంలో బ్యాక్టీరియా కూడా చేరి దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం అవసరం. ఆ యాంటీబయాటిక్స్ తోటి అది జనరల్గా తగ్గుతుంది. ఏదేమైనా దీనికి కొన్ని రకాల పరీక్షలు అవసరం. చెస్ట్ ఎక్స్రే ఒకటి చేయాలి, అలాగే సిబిపి లాంటి బ్లడ్ టెస్ట్ చేసి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చూసుకుని దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం. లేదు ఇన్ఫెక్షన్ లేకుండా ఇది ఓన్లీ పోస్ట్ వైరల్ సిండ్రోమ్ లాగా ఉంటే కనుక దానికి తగ్గట్టుగా కొన్ని రకాల ఇన్హేలర్స్ లాంటి మందులు ఇచ్చి దాన్ని తగ్గించవచ్చు.